నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. వాగులు పారినై, వంకలు పొంగి పొర్రినై, భూగర్భ జలాలు పెరిగినాయి, చెరువులు మత్తళ్లు దుంకినాయి. కాళేశ్వరం ప్రాజెక్టుతో జరిగిన ఫలితాలివి. దశాబ్దాల తరబడి నీటి చుక్కకు నోచని కరువు ప్రాంతాలను సస్యశ్యామలం చేసిన కాళేశ్వరం ప్రాజెక్ట్. అలాంటి ప్రాజెక్టుపై రాజకీయ రగడ నడుస్తోంది. ఓ సాహసోపేత స్వప్నమే కాళేశ్వరం. నిజంగానే తెలంగాణ తల్లికి జలహారతి పట్టారా? కాళేశ్వరం ప్రాజెక్టు శాపమా వరమా? రీడిజైన్ చేసి కేసీఆర్ తప్పు చేశారా? హస్తం నేతల ఆరోపణల్లో నిజమెంత? ఇరిగేషన్ నిపుణులు ఏమంటున్నారు? నిప్పు లాంటి నీళ్ల నిజంపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. నీళ్లు, నిధులు, నియామకాలు తెలంగాణ ఉద్యమ ట్యాగ్లైన్. సమైక్య పాలనలో తెలంగాణకు నిలువెల్లా గాయాలే. తలాపున గోదారి పారినా నీళ్ల తండ్లాట తప్పలేదు. 6 దశాబ్దాలుగా రైతాంగం గోస వర్ణనాతీతం. పంట చేలన్నీ బీళ్లుగా మారాయి. చుక్క నీరు లేక తెలంగాణ ఎడారిగా మారింది. పల్లె పల్లెన కరువు రక్కసి విజృంభించింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాతే కన్నీటి గోసకు తెరపడింది. బీడు వారిన పొలాల్లో గోదారమ్మ పరవళ్లు తొక్కింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఓ ఎత్తిపోతల పరంపర. నదీ ప్రవాహానికి అభిముఖంగా ఎదురొడ్డి నడిపించే మహా ఇంజనీరింగ్ అద్భుతం. మేడిగడ్డ నుంచి అన్నారం, అన్నారం నుంచి సుందిళ్ల, సుందిళ్ల నుంచి ఎల్లంపల్లి, ఇలా కొండపోచమ్మ వరకు నీటిని వరుస బ్యారేజ్లు, పంప్ హౌస్లతో ఎత్తిపోసుకుంటూ సుదూర తీరం తీసుకువెళ్లటం కాళేశ్వరం ప్రాజెక్టు మూల సూత్రం. మిడ్మానేర్ నుంచి అనంతగిరి, రంగనాయక సాగర్ ద్వారా మల్లన్న సాగర్ వరకు వస్తాయి. మల్లన్న సాగర్ నుంచి ఓ కాలువ సింగూరు వైపు, ఇంకో కాలువ కొండపోచమ్మ, గంధమల, బస్వాపూర్ రిజర్వాయర్లకు నీటిని సరఫరా చేస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎన్నో విశిష్టతలున్నాయి. కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ సర్కార్ అహర్నిశలు పనిచేసింది. కాళేశ్వరం అంటే 3 బ్యారేజ్లు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌస్లు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్, 141 టీఎంసీల స్టోరేజ్, 530 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్, 240 టీఎంసీల నీటి వినియోగం. కాళేశ్వరం ఒక ప్రాజెక్టు మాత్రమే కాదు, అదొక నాగరికతకు చిహ్నం. ప్రపంచంలోని ముఖ్యమైన ఆనకట్టలు, సాగునీటి ప్రాజెక్టుల్లోనూ చిన్న చిన్న లోపాలు తలెత్తాయి. మన దేశంలోని భాక్రానంగల్, చైనాలోని 3 గోర్జెస్, అమెరికాలోని హూవర్ డ్యామ్ ఇలాంటి లోపాలు, సవాళ్లను ఎదుర్కొన్నవి. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చూస్తోంది రేవంత్ సర్కార్. మేడిగడ్డ వద్ద చిన్నపాటి కుంగుబాటును బూచిగా చూపిస్తూ వచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఏడాదిన్నరగా మరమ్మతులు చేపట్టకుండా గాలి కుదిరేసింది. దీంతో కాళేశ్వరం ఘనత చాటి చెప్పేందుకు జంగ్ సైరన్ మోగించేందుకు గులాబీ సైన్యం రెడీ అవుతోంది.